వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గణనాథునికి 108 రకాల నైవేద్యం. కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర. అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా. కేసీఆర్ గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు. Okay. ఈరోజు ఓబీసీ ద్వారా ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్, ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మీరు చూస్తున్నారు, ఇక్కడ దాదాపు 150 మంది అమ్మాయిలు ఉన్నారు. బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు, ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి, వాళ్ళ హెల్త్, గైనిక్ ప్రాబ్లం ఉన్నా, ఆప్టమాలజీ ప్రాబ్లం ఉన్నా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది. ఒక 5-6 డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఇవాళ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. దేశంలో భాగమైన బీసీల ఆరోగ్యం, వారి చదువు, వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి, ఎందుకంటే భగవంతుని దయలో మేము బీసీలో పుట్టడం, ఈ స్థాయికి వచ్చినాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీటి దాకా రావడం జరిగింది. సో మనము బీసీలందరము వాలంటరీగా మన సొసైటీకి, మన కమ్యూనిటీ విద్యార్థులకు, మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే అప్లిఫ్ట్ చేయాలండి. బీసీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు సుమారు 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైమ్నర్లో కూడా బీసీ గర్ల్స్ హాస్టల్ ఉన్నది, దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం. మన
డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది, యూత్ విభాగం ఉంటుంది. ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్. మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డీడీ గారు లక్ష్మణ్ గారికి, డిహెచ్ఓ అడిషనల్ డిహెచ్ఓ మదన్ మోహన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి కాబట్టి మాకు ఇద్దరు ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు. వీరితో పాటు డాక్టర్స్ అందరు, డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు, మోహన్ కృష్ణ గారు, మేఘనా గారు, అఖిల్, తర్వాత మా డాక్టర్ రాము, మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ను చూసుకుంటున్న మా డాక్టర్ రాము, తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశాజ్యోతి గారు ఆప్టమాలజీ. అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామ పంచాయతీ గోదానం స్కూల్ వీధి సమీపంలో ఉన్న 3 వీధుల ప్రజలకు త్రాగునీటి కష్టాలు. పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగి సమస్య పరిష్కారం చేయండి అని కోరినా అధికారుల యొక్క జాడలేదు. 3 వీధులకు ఒకే కుళాయి పాయింట్ ఉండడం వల్ల తక్కువ సమయం నీరు ఇవ్వడంతో 3 వీధుల ప్రజలకి నీరందక గొడవలు జరుగుతున్నాయి. ఇంకే అధికారులకి చెప్పలేదా? సచివాలయం కౌలుకి చెప్పలేదు. సచివాలయంకి ఆడిపోతాను ఇక్కడ కొట్టుకుంటాను లేవు. ఒక రోడ్డు పంచలే పేరేపోతాను అందరూ ఒక నాకు ఉంటారా, ముస్లిం కూడా ఉంటారా, తేలేకపోతాను నీళ్ళు. ముప్పై ఏళ్ళకి ఒక మనిషికి ఒక ఎలా ఇది తాలు నీళ్ళు కాదము ఒక నీళ్ళు చొక్కి బాగోండి. ఎంత ఊరు కాదు, పెద్ద ఊరు పేరు అంటారు. ఈ పేరుకి తగ్గ నీళ్ళు చొక్క లేదు. బదలం పేరే నోట్లలో పారారు ఆ ఊరు పారారు. ఇంకో పొలాలు లేకపోతే చాలా ఈ నీళ్ళకేం జుట్టులు కట్టుకుంటారు ఆడవాళ్ళు. 3 ఈదులు కనీసం 3 ఈదులు 40-50 ఉంటాయి. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న SIBA దుబాయ్ 2025 సౌత్ పవర్ లిస్ట్ 100 కార్యక్రమంలో తెలంగాణకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజ వివేకానంద గారు చోటు దక్కించుకోవడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. వ్యాపార రంగంలో తన ప్రత్యేక ముద్ర వేసిన సరోజ వివేకానంద్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా విస్తరింపజేయడమే కాకుండా కొత్త సాంకేతికాలను పరిచయం చేసి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేశారు. మంచిర్యాల జిల్లాలోని రోడ్ నెంబర్ 5 అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
प्रवर्तति प्रभाकरे स्वरंगनेश्वरौ हरोगतामदोषता सुसाहिती सुपुत्रता సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో ఎస్సీపేట యూత్ వారి నిర్వహించిన గణపతి నవరాత్రి కార్యక్రమంను ఘనంగా జరిగాయి. దీంతో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వేలాది ప్రజలు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఎస్సీపేటలో పండగ వాతావరణం అల్లుకుంది. అదేవిధంగా మాధవపట్నం ఎస్సీపేట యూత్ పిల్లలు ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాను ఈ ఒకసారి కూర్చుంటాను కూర్చోకూడదు చేతి పెట్టు నువ్వు అలా నిలబెట్టింది దయచేసి కమిటీ వారు వాడుతూ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తిరగమ్మా. ఎంతో బ్రహ్మాండమైన అతి బాల్యంగా ఉండేది ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలి. దయచేసి అందరూ కూడా ఎంతో కష్టపడి ఉన్నారు స్వామివారి కోసం. వారి పూజలు కూడా మగవాళ్ళకి సపరేట్ గా ఆడవాళ్ళకి సపరేట్ గా పెట్టి ఉన్నారండి కబ్జీ వారు కౌంటర్స్. వచ్చే భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ. ప్లేట్ దే విజయ్ అతి అది కదా 5,000 క్యాష్ ఫోన్ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి. గ్రామ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయిందండి. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ. రైతులు ఎక్కువసేపు లైన్లో నిలబడి అలసిపోయి అసలు యూరియా లేదని చెప్తున్నారు. యూరియా సరిపడా అందుబాటులో ఉన్నా కూడా అందరూ ఒకే దగ్గర ఉండేసరికి లైన్ పెద్దగా కనిపిస్తుంది. లైన్లో చివర ఉన్న వాడికి యూరియా ఇవ్వాలంటే 8 గంటలు పడుతుంది. ఆ 8 గంటల లైన్లో నిలబడలేక సహనం లేక ధర్నాలు చేస్తున్నారు. యూరియా కేంద్రం దగ్గర ఉన్న రైతులను ఎవరో ఒకరు తీసుకెళ్లి రోడ్డు మీద కూర్చోపెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబడి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడిని సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులో లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. కులాల మధ్య కుంపట్లు రగిలించడానికి వైఎస్ఆర్సీపీ కుట్రలు. మీరెంత మీ స్థాయి ఎంత రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పేరు ముసుగులో ఫ్లెక్సీ వేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని అంటూ ఫ్లెక్సీని తీసి అవతల పడేసిన జన సైనికులు.
జాగృతి నాయకులం ఎప్పుడూ కేసీఆర్ కోసమే పనిచేస్తాం. కేసీఆర్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. కవిత తీసుకున్న నిర్ణయాల వల్ల జాగృతి కోసం పనిచేసిన ఎంతో మంది జీవితాలు ఏమవ్వాలి? 19 సంవత్సరాలు పనిచేసిన వారి రాజకీయ భవిష్యత్ ఏం కావాలి? కవిత గారు సామాజిక న్యాయమని అంటున్నారు. వారికి 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాలు వచ్చాయి. కానీ వారి వెనుక ఉన్న వారికి సామాజిక న్యాయం జరిగిందా? కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆశయం కోసం పనిచేస్తున్నారని జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ అన్నారు. రాజకీయంగా వారి భవిష్యత్తు లేని ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి? వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి? ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం. ఇలా మా పరిస్థితి ఏంది? వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నని ఓటు కూడా నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.